ఆనందం నిన్ను బ్రతికించే వాక్యం నిన్ను ధైర్యపరిచే వాక్యం జీవమైన శక్తి కలిగిన వాక్యం జీవమైన శక్తి కలిగిన వాక్యం సత్యవాక్య సందేశం సత్యవాక్య సందేశం సత్యవాక్య సందేశం సత్యవాక్య సందేశం. సత్యవాక్య సందేశం అను మా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభములు. దేశ విదేశాలలో దేవునిచే వాడబడుచున్న మా తల్లిగారైన రూత్ జెరమియా గారు ఇప్పుడు సత్యవాక్య సందేశాన్ని అందిస్తారు. శ్రద్ధగా విందాం. సత్యవాక్య సందేశం ప్రేక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనములు. ఈరోజు వాక్య ధ్యానం కొరకు మత్తయి సువార్త 26వ అధ్యాయము 6వ వచనం నుండి 13వ వచనం వరకు చదువుకుందాం. యేసు బేతనియలో కుష్ఠరోగి అయిన సీమోని అంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరు బుడ్డి తీసుకొని ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనమున కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. శిష్యులు చూచి కోపపడి ఈ నష్టం ఎందుకు, దీనిని గొప్ప వెలకమ్మి బీదలకి ఇవ్వచ్చునే అనిరి. యేసు ఆ సంగతి తెలుసుకొని ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేసెను, ఈమెను మీరేలా తొందర పెట్టుచున్నారు, బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు కానీ నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండను. ఈమె ఈ అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీన్ని చేసెను. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినదియు ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుతున్నానని వారితో చెప్పెను. దేవునికి స్తోత్రము. దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగాన్ని ఈరోజు మనము ధ్యానించుకుందాం. ఈరోజు నా యొక్క అంశము యేసు కొరకు ఒక మంచి కార్యము. ఈరోజు ధ్యానాంశము యేసు కొరకు ఒక మంచి కార్యము. మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభు ఆ పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి నాయన. ఈ లేఖన భాగంలో నుండి మీరే మాతో మాట్లాడండి ప్రభు. మేము చదువుకున్న వాక్య భాగములో ఆ స్త్రీ మీ నిమిత్తం ఒక మంచి కార్యం చేసిందని వ్రాయబడింది గనుక నాయన, ఈ వాక్యాన్ని ధ్యానించి నీ కొరకు మేము కూడా ఏ మంచి కార్యాలు చేస్తున్నాం, కనీసం ఒక మంచి కార్యమైనా చేయగలుగుటకున్న కృపను మాకు దయచేయండి నాయన. లేఖనాన్ని ధ్యానిస్తుండగా నీ కృపా సహాయాన్ని మాకు అనుగ్రహించమని, వాక్యం వింటున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. ఈ వాక్య భాగంలో మనం చూసినట్లయితే యేసు బేతనీయ గ్రామంలో కుష్ఠరోగి అయిన సీమోని ఇంట ఉన్నట్లుగా మనం చూడగలం. యేసు ప్రభు సీమోని ఇంట ఉన్నప్పుడు ఒక్క స్త్రీ మిక్కిలి విలువగలిగినటువంటి అత్తరు తీసుకొచ్చి యేసు యొక్క తల మీద పోసి పాదములను మరి వెంట్రుకలతో తుడిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఈమె ఈ కార్యం చేసిందో వెంటనే అక్కడ ఉన్నటువంటి శిష్యులు ఆమెను కోపగిస్తూ ఉన్నారు. ఈ అత్తరు ఎందుకు వృధా చేశావు, దీన్ని గొప్ప వేలకమ్మి బీదలకు ఇవ్వచ్చు కదా అని చెప్పి ఆమెను మరి కోపగించినప్పుడు వెంటనే యేసు ప్రభు ఆమెను గురించి చెప్తున్న మాట ఏంటంటే, ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యం చేసింది అని చెప్తూ ఉన్నాడు. అంతేకాదు, ఆమె నా భూస్థాపన నిమిత్తము నా శరీరం మీద పోసి మరి నన్ను ఈ విధంగా అభిషేకించిందని చెప్తూ ఉన్నాడు. ఎప్పుడైతే సర్వలోకంలో ఈ యొక్క సువార్త ప్రకటింపబడుతుందో అక్కడ ఈమె చేసినది కూడా ప్రశంసింపబడుతుంది అని ఆమె గురించి చెప్పాడు. దేవుని బిడ్డలారా, ఈ స్త్రీ మరి సీమోను ఇంటికి వెళ్ళి యేసు ప్రభువును అభిషేకించినట్టుగా ఆ యొక్క అత్తరు తల మీద పోసినట్లుగా చూడగలం. ఈ వాక్య భాగంలో మత్తయి సువార్త 26వ అధ్యాయంలోను, మార్కు సువార్త 14వ అధ్యాయంలోను, లూకా సువార్త 7వ అధ్యాయంలోను, యోహాను సువార్త 12వ అధ్యాయంలోను ఈ విషయం రాయబడింది. 4 దైవజనుల ద్వారా 4 సువార్తల్లో కూడా ప్రభు ఈమె చేసినటువంటి కార్యాన్ని
వివరిస్తున్నట్లుగా చూడగలం. ఈమె యొక్క కార్యం విషయంలో అందరూ ఏకాభిప్రాయంతో ఆమెను ప్రశంసిస్తున్నట్లుగా చూడగలం. ఈమె ఒక మంచి కార్యం చేసిందని ప్రభు ఆమెను గురించి చెప్తూ ఉన్నాడు. ఏమిటి ఈమె చేసిన మంచి కార్యము అనే విషయం చూసినట్లయితే, యేసు ప్రభు సీమోను ఇంట ఉన్నాడనే విషయాన్ని విన్నది. యేసు ప్రభు తన ఇంటికి వచ్చినప్పుడో లేదా తనకు ఎదురుపడ్డప్పుడో చేసిన కార్యము కాదు, కానీ యేసు ప్రభు సీమోను ఇంట్లో ఉన్నప్పుడు ఈమె తెగింపుతో ఒకరింటికి వెళ్ళడం జరిగింది. ఇక్కడ చాలాసార్లు మనం ఏదైనా ఒక కార్యం చేయాలనుకున్నప్పుడు తెగింపుతో అడుగు ముందుకు వేయం. వేరొకరింట్లో భోజనానికి కూర్చున్నటువంటి యేసు ప్రభు దగ్గరికి నేను ఎందుకు వెళ్ళాలి? ఏదైనా వేరే సందర్భం వచ్చినప్పుడు ప్రభు నాకు తటస్థిస్తే అక్కడ నేను ఏదైనా కార్యం చేయగలను, కానీ సీమోని ఇంట్లో కూర్చొని ఉన్నప్పుడు ఆయన అక్కడికి భోజనానికి పిలిచాడు కనుక ఆ సమయంలో నేను వెళ్తే బాగుండదు అని ఇలాంటి తలంపులు ఏవీ తలంచలేదు. కానీ యేసు ప్రభు ఎక్కడున్నాడో అక్కడికి వెళ్ళి నేను ఆయన నిమిత్తం ఒక కార్యం చేయాలనే తలంపుతోనే ఈ మరియా ఇక్కడ ఉన్నట్టుగా చూడగలము. మరి ఈమె మరియా అనే విషయము యోహాను సువార్త 12వ అధ్యాయంలో వ్రాయబడి ఉంది. అంతేకాకుండా 11వ అధ్యాయంలో యేసు పాదములకు అత్తరు పూసినటువంటి మరియకు ఈ లాజరు సహోదరుడని రాయబడి ఉంది. అనగా మరియా, మార్తా, లాజరు ఈ ముగ్గురు ఒక కుటుంబము. అందులో మరియా ఎప్పుడు చూసినా కూడా యేసు ప్రభువును ఈ యొక్క అత్తరుతో అభిషేకించినట్లుగా చూడగలం. ఒకసారేమో సీమోని ఇంటికి వెళ్ళి అభిషేకించి వచ్చింది, రెండవసారేమో తన ఇంటిలో కూడా అలాగే చేస్తుంది. అనగా ఈ స్త్రీ ఎప్పుడు చూసినా కూడా ఆ విలువైన సువాసన కలిగించేటువంటి అత్తరును ప్రభువు మీద పోయడము తనకు ఇష్టంగా ఉంది. దేవుని బిడ్డలారా, సువాసన కలిగించేదాన్ని, పర్ఫ్యూమ్ను ఎవరైనా కూడా దాచి ఏదైనా అకేషన్ వచ్చినప్పుడు బయటికి వెళ్తున్నప్పుడు కొద్దిగా వాడుకుంటూ ఉంటారు. అది కూడా వారి స్వంతంగా వాడుకుంటారు, కానీ ఎదుటివారికి ఇవ్వడానికి అంత ఇష్టపడరు. కానీ ఈమె కూర్చున్న అత్తరంతా కూడా యేసుప్రభు తల మీద పోయాలనే ఒక మంచి ఉద్దేశంతో సీమోని ఇంటికి వెళ్ళింది. అంతేకాదు ఆమె మిక్కిలి విలువ కలిగిన అత్తరు బుడ్డి తీసుకొచ్చిందని రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, ఈ స్త్రీ ఒక స్త్రీ అయినా కూడా ఆమె మిక్కిలి విలువ కలిగినటువంటి అత్తరు బుడ్డి తన జీవితంలో తన దగ్గర విలువైంది ఏదుందో అది ప్రభువుకి ఇవ్వాలా అని తలంచింది. అందుకే యేసు ప్రభు ఆమెను గురించి అంటున్నాడు ఏంటంటే, ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేశాను. దేవునికి ఏదైనా ఒకటి చేయాలనుకున్నప్పుడు మనకు శ్రేష్టమైంది ఏదో, మనకు విలువ కలిగించేది ఏదో దాని ద్వారానే ప్రభువును మనము మరి సేవిస్తే దేవుడు మనల్ని మెచ్చుకుంటాడు. దేవుని కార్యాల కొరకు మనం పరిగెత్తి పని చేస్తూ ఉన్నప్పుడు మనము మంచి కార్యాలు చేస్తున్నామని మన దేవుడు మన విషయం సంతోషించే దేవుడు అంటున్నాడు. మంచి కార్యాలు చేయాలనంటే మనకు డబ్బులే కావాలి అనుకోవడానికి వీల్లేదు. మనం కలిగి ఉన్న దానితో మంచి కార్యాలు చేయగలము. ఒకవేళ మన వాక్యంలో చూసినట్లయితే నయమాను గురించి రాయబడింది. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము మరి మొదటి నుండి చూసినప్పుడు, సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను ఒకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి గనుడై దయ పొందిన వాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను, కానీ అతడు కుష్ఠరోగి. సిరియన్లు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి పోయి ఉండిరి. వారచ్చడి నుండి ఒక చిన్నదాని చెరగొని తీగ అది నయమాను భార్యకు ఉపచారము చేయుచుండెను. అది షోమ్రోన్లోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను. అతను నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయనని తన యజమానురాలితో అనెను. దేవుని బిడ్డలారా, ఈ చదవబడిన వాక్యంలో మనం చూసినట్లయితే నయమాను గురించి చూడగలం. నయమాను అతడు సిరియా దేశము లో ఒక సైన్యాధిపతిగా ఉన్నట్టుగా చూడగలం. అంతేకాదు అతడు ఎక్కడికి వెళ్ళి యుద్ధం చేసినా గొప్ప విజయాన్ని పొందుకుంటూ ఉన్నాడు. రాజు దగ్గర ఆయనకు ఎంతో సిరియా దేశంలో ఆయనకు ఘనత కలిగింది. అయితే అతడు చాలా పరాక్రమశాలి కూడా. ఘనత కలిగిన వాడు, పరాక్రమశాలి, యుద్ధాలు చేసి జయిస్తూ ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో తన శరీరంలో మాత్రం రోగం ఉంది. ఆ కుష్ఠరోగాన్ని ఆయన దాచిపెట్టుకుంటూ ఉన్నాడు. బహుశా చేతులు కాళ్ళకు కనబడకుండా గ్లౌజెస్, సాక్స్ అవన్నీ వేసుకొని కవర్ చేసుకున్నాడేమో. కానీ
మరి ఆ ఇంట్లో పనిచేస్తున్నటువంటి ఆ చిన్నదానికి మాత్రము నయమాను కుష్ఠరోగం ఉన్నదని తెలిసిపోయింది. ఇశ్రాయేలు దేశపు చిన్నది ఈ నయమాను యుద్ధం చేసి ఆ ఇశ్రాయేలీలను మరి బానిసలుగా పట్టుకొని వచ్చినప్పుడు ఆ చిన్నదాన్ని తీసుకొచ్చి పరిచారం చేయించుకుంటూ ఉన్నారు. నయమాను భార్యకు ఈ చిన్నది ఉపచారం చేస్తూ ఉంది. అంత చిన్న అమ్మాయి ఆమె షోమ్రోన్లో ఉన్న ప్రవక్త గురించి సాక్ష్యం ఇస్తూ ఉంది. ఏంటంటే, ఇదిగో అమ్మ, మన యజమాని కుష్ఠరోగం ఉంది, ఆ కుష్ఠరోగం బాగా కావాలని అంటే అతడు షోమ్రోన్లో ఉన్న ప్రవక్త దగ్గర ఉంటే బాగుంటుందమ్మా, మరి షోమ్రోన్లో ఉన్న ప్రవక్త దగ్గరికి వెళ్తే స్వస్థత కలుగుద్ది అని సాక్ష్యం చెప్తా ఉంది. ఇశ్రాయేల్ దేశపు చిన్నది ఆమె బానిసగా మరి పట్టుకొని రాబడ్డప్పుడు నిజానికి చిన్నది అన్నప్పుడు తన తల్లిదండ్రులను, తన తోబుట్టువులను, తన స్వదేశాన్ని విడిచిపెట్టి వచ్చింది కదా, మరి తాను ఏడుస్తూ ఇంట్లో కూర్చోవచ్చు కదా, కానీ ఆమె ఏడవట్లేదు. అంత చిన్నదైనా కూడా ఆమె తాను సాక్ష్యం ఇస్తూ ఉంది. ఈ షోమ్రోన్లో ఉన్న ప్రవక్త దగ్గర ఒకవేళ మన యజమానుడు ఉంటే ఆయనకు స్వస్థత కలుగుద్దని, తన యజమానునికి స్వస్థత కలగాలని, యేసుప్రభు దేవుడే బాగు చేస్తాడని, ప్రవక్త దగ్గరికి వెళ్ళినట్లయితే స్వస్థత దొరుకుతుందని అలాగూ సాక్ష్యం ఇవ్వడము ఆ చిన్నదాని యొక్క మంచి కార్యాన్ని చూపెడుతుంది. దేవుని బిడ్డలారా, ఆమె చేయగలిగింది ఒక చిన్న సాక్ష్యం మాత్రమే ఆమె చెప్పింది. నిజానికి మరి డబ్బులు అవసరం లేదు మంచి కార్యాలు చేయడానికి. ఈ ఇశ్రాయేల్ దేశం చిన్నది ఆమె సాక్ష్యం ఇస్తూ ఉంది. ఏంటంటే, ఇదిగో షోమ్రోన్లో ఉన్న ప్రవక్త దగ్గరికి వెళ్తే మన యజమానునికి స్వస్థత. మా యోబు గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనంలో చూసినట్లయితే, దౌర్భాగ్యమును గూర్చి ఏడ్చుట వలన మూఢులు నశించెదరు. తమకు కలిగిన దౌర్భాగ్యమును గురించి చాలామంది ఏడుస్తూ ఉంటారు, గులుగుతూ ఉంటారు. మాకు ఇలాంటి బ్రతుకుంది ఏంటి, అందరెంత సుఖంగా ఉన్నారు, మేమెందుకు ఇట్లా బానిసల్లాగా ఉన్నాం, మేమెందుకు ఇంత కష్టపడుతూ ఉన్నామని వారికి కలిగిన దౌర్భాగ్యాన్ని గురించి ఏడుస్తూ ఉంటారు. కానీ దౌర్భాగ్యమును గురించి ఏడవడం ద్వారా ఇంకనూ నశించిపోతామని వాక్యం సెలవిస్తుంది. ఏ స్థితిలో ఉన్నా కూడా ఆ స్థితిలో దేవుని పని చేయాలి, దేవుని గురించి సాక్ష్యం ఇవ్వాలి. ఎంతో సంతోషంగా ప్రార్థనతో మనం గడిపినట్లయితే మనం ఏ పరిస్థితిలోనైనా దేవుని స్తుతిస్తున్నామని దేవుడు మన విషయం సంతోషించి మెచ్చుకునే దేవుడు అంటున్నాడు. ఈ యొక్క స్త్రీ తనకున్నటువంటి అత్తరుబుడ్డి తీసుకొని వచ్చి యేసు యొక్క తల మీద పోసి అక్కడ ఉన్న వారందరినీ సంతోషపెట్టినట్లుగా, ఆ పరిస్థితి అంతా సువాసనతో నింపినట్లుగా మన జీవితాల్లో మనం కూడా మన యొక్క కార్యాల ద్వారా ఎదుటివారిని సంతోషపెట్టబద్దులమై ఉంటున్నాం. ఇశ్రాయేల్ దేశపు చిన్నది తన యజమానుని యొక్క క్షేమాన్ని కోరుతూ ఉంది. తనకున్న దౌర్భాగ్యాన్ని గురించి, తాను బానిసత్వానికి వచ్చింది కదా అని ఏమీ బాధపడట్లేదు. కానీ ఇదిగో షోమ్రోన్లో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉంటే బాగుపడతాడని సాక్ష్యం ఇచ్చింది. ఆమె తన దగ్గరంటూ ఏమీ లేదు, కానీ ఆమె సాక్ష్యం ఇవ్వడం ద్వారా తన యజమానికి స్వస్థత కలిగించింది. ఆమె చెప్పిన ఆ సాక్ష్యాన్ని బట్టి నయమాను బయలుదేరి ఆ షోమ్రోన్లో ఉన్న ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు. సాధారణంగా ఇంట్లో పనివారు చెప్పిన మాటలు అసలు యజమానులు ఎవరు వినరు. ఆమె ఎంత మంచి ప్రవర్తన కలిగి ఉంటే యజమానుడు ఆమె మాట వినాలి. ఆయన సైన్యాధిపతి అయినా కూడా ఇంట్లో పనిచేసే అమ్మాయి చెప్పిన మాటను బట్టి ఆయన బయలుదేరి వెళ్తున్నట్టుగా మనం చూడగలము. దేవుని బిడ్డలారా, ఈనాడు నశించిపోతున్న ఆత్మల కొరకు, పాపులైన వారి కొరకు, రోగులైన వారి కొరకు, దేవునికి దూరంగా ఉన్న వారి కొరకు ఎంతైనా మనం ప్రభువుని గురించి సాక్ష్యం ఇవ్వవలసిన వారం అంటున్నాం. ఒకవేళ నీ సాక్ష్యము అనేకులకు మరి రక్షణకు కారణమవుతుందేమో, నీ యొక్క ఆదరణ ద్వారా ఎదుటివారు ఆదరింపబడతారేమో, దేవుడు నీకు చేసిన మేళ్ళను గురించి చెప్పడం ద్వారా ఎదుటివారు ధైర్యం మంది ప్రభువులో స్థిరపడడానికి వీలవుతుందేమో. సాక్ష్యమే కదా అని కొంతమంది మౌనంగా ఉంటారు. దేవుడు ఎన్ని మేలు చేసినా కూడా దేవుని కార్యాల గురించి సాక్ష్యం ఇవ్వరు. ఇశ్రాయేల్ దేశం చిన్నది ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి నయమానుకు స్వస్థత కలిగింది. ఆమె సాక్ష్యం చెప్పడం ద్వారా మరొక మంచి కార్యాన్ని చేసినట్లుగా మనం చూడగలం. అంతేకాకుండా యోహాను సువార్త 6వ అధ్యాయము 1 నుండి 14 వచనాలు చూసినట్లయితే, యేసు ప్రభువు కూడి వచ్చిన జన సమూహానికి వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. 3 రోజులు వరుసగా వాక్యాన్ని బోధిస్తూ ఉండగా ప్రజలందరూ ఆకలి దప్పులు మరచిపోయి ఆయన బోధ విని కూర్చున్నారు. మరి ఇది అరణ్య ప్రదేశం కదా, మార్గంలో వీరు మూర్చపోతారేమో, మరి 3 రోజుల నుండి నా దగ్గరే ఉండి బోధ వింటున్నారు, వారికి ఏదైనా ఆహారం పెట్టాలని ప్రభు శిష్యులతో అన్నప్పుడు, ఇది అరణ్య ప్రదేశం, ఇక్కడ ఆహారం ఎక్కడుంది, ఎక్కడికి వెళ్ళి కొనుక్కుంటారని శిష్యులు చెప్పారు.
కానీ మరి ఆంధ్రయ్య వెళ్ళి పరిశీలించి చూసినప్పుడు ఒక బాలుని దగ్గర 5 రొట్టెలు కొన్ని చిన్న చేపలు ఉన్నట్టుగా చూడగలము. ఆ బాలుడు 3 రోజుల నుండి ఆహారం మర్చిపోయి ప్రభు యొక్క బోధ వింటూ ఉన్నాడు. 3 రోజులైన తర్వాత తన ఆహారం తనది తినొచ్చు కదా, కానీ అలాగ చేయలేదు. తల్లి తనకిచ్చిన ఆహారాన్ని ప్రభువుకి ఇస్తే బాగుండనే ఉద్దేశంతో ఆయన తాను తినకుండా మరి ప్రభువుకు ఆ రొట్టెలు ఇచ్చినట్టుగా చూడగలం. దేవుని బిడ్డలారా, చిన్నవాడైనా కూడా ఈయన రొట్టెలతో నేనొక్కరినే కడుపు నింపుకోవడం లాభం లేదు, నా ఒక్కరికే నిండుతుంది. కానీ ఒకవేళ ఇది ప్రభువుకి ఇచ్చినట్లయితే అద్భుతం చేస్తాడని అనుకున్నాడేమో. ఆ చిన్నవాడు తన కొరకు తల్లి ఇచ్చిన ఆహారాన్ని ప్రభువుకి ఇచ్చాడు. ఎప్పుడైతే ప్రభువుకి ఇచ్చాడో ప్రభువు వాటిని ఎత్తుకొని స్తుతించి విరిచి మరి శిష్యులకి ఇచ్చి వాటిని జనసమూహానికి వడ్డించమన్నప్పుడు 5,000 మంది ఆహారాన్ని తిన్నట్టుగా మనం చూడగలం. 5,000 మంది పురుషులే, స్త్రీలు గాక పిల్లలు గాక. కనుక దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ప్రభువు కొరకు ఆ చిన్నవాడు ఒక్క చిన్న మంచి కార్యం చేస్తున్నాడు. ఏంటంటే తన ఆహారాన్ని ప్రభువుకి ఇస్తూ ఉన్నాడు. ప్రభు కొరకు ఏ కార్యమైనా మనం చేయొచ్చు. ఇశ్రాయేలు దేశం చిన్నది సాక్ష్యం ఇస్తూ ఉంది. ఈ యొక్క చిన్న బాలుడు తన దగ్గర ఉన్న ఆహారాన్ని ప్రభువుకి ఇచ్చేస్తూ ఉన్నాడు. దేవుని కొరకు ఏ మంచి కార్యాలు చేయడానికి మనము జీవిస్తూ ఉన్నాం. చాలాసార్లు ప్రభు మనకే చేయాలని ప్రతి నిమిత్తము ఎంతోసేపు ప్రార్థన చేసి మన విన్నపాలు ప్రభువుకు తెలియజెప్తూ ఉంటాం. కానీ ప్రభువా నీవు నాకు ఈ మేలు చేయి, ఆ మేలు చేయి, ఈ సహాయం చేయి, ఆ సహాయం చేయి అని ఎంతసేపు మన లిస్టే ప్రభువుకి ఇస్తాం. కానీ ప్రభువా నీ కొరకు నేను ఒక మంచి కార్యం చేయాలి అని ఎప్పుడైనా ఆలోచించామా? దేవుని బిడ్డలారా, దేవుడు మన కొరకు ఎంతో చేస్తూ ఉండగా ఆయన కొరకు మనం ఏం చేస్తున్నాం? దేవుడు మన కొరకు ప్రాణాన్ని అర్పించి ఉండగా మనం ఒక చిన్న మంచి కార్యాన్ని ప్రభు కొరకు చేయలేమా? వాక్యంలో అనేక విషయాలు మనం చూడగలం. నిర్గమకాండము 1వ అధ్యాయము 15వ వచనం నుండి 21వ వచనం చూసినట్లయితే అక్కడ మరి ఫరో దగ్గర మరి ఇశ్రాయేలీలు జనం అంతా విస్తరించిపోతున్న సమయంలో మరి ఇశ్రాయేలు జనాంగంలో పుట్టినటువంటి మగపిల్లలందరినీ చంపేయాలని ఫరో ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. 15వ వచనము. మరియు ఐగుప్తు రాజు చిప్రా పూయా అను హెబ్రీల మంత్రసానులతో మాట్లాడి, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయించు వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వారిని చంపుడి, ఆడుదైన ఎడల దాన్ని బ్రతకనీయడని వారితో చెప్పాను. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతకనీయగా ఐగుప్తు రాజు ఆ మంత్రసానులను పిలిపించి, మీరెందుకు మగపిల్లలను బ్రతకనిచ్చితిరి? ఈ పని ఏల చేసితిరని అడిగాను. అందుకు ఆ మంత్రసానులు, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు, మంత్రసాని వారి యొద్దకు వెళ్ళక మునిపే వారు ప్రసవించి ఉందిరని ఫరోతో చెప్పిరి. దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసెను. ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలగజేసెను. చూసారా దేవుని బిడ్డలారా, షిప్రా పూయా అనేటువంటి ఈ యొక్క మంత్రసానులు ఫరో రాజు దగ్గర, ఐగుప్తు రాజు దగ్గర ఉన్నటువంటి వారు ఈ హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పనిచేయడానికి వెళ్ళారు. అయితే ఆ రాజు ఆజ్ఞాపిస్తున్నాడు ఏంటంటే మగపిల్లలు పుట్టినట్లయితే చంపేయండి అని చెప్పినప్పుడు ఆ స్త్రీలు దేవునికి భయపడిరని వ్రాయబడింది. భయపడి ఆ పిల్లలను చంపకుండా అలాగూ బ్రతకనిచ్చారు. ఎప్పుడైతే వారు దేవునికి భయపడి ఆ మంచి కార్యం చేశారో దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసినని రాయబడి ఉంది. ఒక మంచి కార్యం చేయాలంటే ఉన్నతమైన ఉద్యోగంలో ఉన్నవారు, ఉన్నతమైన స్థితిలో ఉన్నవారే చేయక్కర్లేదండి. మంత్రసానులు అంటే ఏంటి? ఈ రోజుల్లో హాస్పిటల్లో పనిచేసే ఆయాలని చెప్పుకోవచ్చు. ఒకవేళ డాక్టర్లు అంటే మంచి కార్యం చేయొచ్చు, జనరల్ నర్సులు అంటే మంచి కార్యం చేయొచ్చు, బీఎస్సీ నర్సింగ్ అంటే మంచి కార్యం చేయొచ్చు. మేమేదో హాస్పిటల్లో ఆయాలుగా పనిచేసేవారము, మా ద్వారా ఏ మంచి కార్యాలు జరుగుద్ది అని అనుకొని వాళ్ళు గమ్మున ఉండొచ్చు. కానీ అలా కాదు, వాళ్ళకు వచ్చిన ఆ చిన్న సందర్భంలో, ఆ చిన్న పనిలో కూడా వారు దేవునికి భయపడి హెబ్రీ మగపిల్లలందరినీ బ్రతకనిచ్చారు. ఒకవేళ మనం చిన్న కార్యాలే అని అనుకుంటాం, కానీ అది ప్రభు దృష్టిలో చాలా పెద్ద కార్యాలు. చాలాసార్లు మరి చిన్న పిల్లలను చూడాల్సిన సందర్భం వస్తుంది. నేను కూడా నా మనమడు ఒకసారి నా దగ్గర ఉన్నాడు, దాదాపు 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు. అయితే ఒక వాచ్ నైట్ సర్వీస్కి నేను వెళ్ళకుండా నేను ఇంట్లో ఉండి అయ్యో నేను వాచ్ నైట్ సర్వీస్కి వెళ్ళలేదు కదా అని చెప్పి చాలా బాధపడుతూ ఉన్నాను.
ఎందుకంటే కొత్త సంవత్సరాన్ని ఎదుర్కోవాలి, ప్రభు సన్నిధిలో ఉండాలి కదా అని. అప్పుడు ప్రభు వెంటనే నాతో మాట్లాడాడు, బిడ్డ నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, నువ్వు ఉన్న స్థలంలోనే ప్రభువును స్తుతించి ప్రార్థించన్నప్పుడు నేను 2 చేతులు చప్పట్లు కొడుతూ ప్రభువును స్తుతిస్తూ చేతులెత్తి ఆరాధిస్తూ ఉంటే 6 నెలల చిన్నవాడు మీరు నమ్మండి, వాడు కూడా చప్పట్లు కొట్టడం నేను చూశాను కళ్ళతో. అప్పుడు ప్రభు నాతో అన్నాడు, నువ్వెందుకు ఇంట్లో ఉన్నానని దుఃఖపడుతున్నావు, ఒక చిన్న బాలుని నువ్వు కాపాడుతున్నావు కదా, వాడిని చూస్తున్నావు కదా, అది కూడా ఒక మంచి కార్యమే కదా అని ప్రభువు నాతో మాట్లాడాడు. ప్రియులారా, దేవుని బిడ్డలారా, మనకు అప్పగించిన చిన్న కార్యమే కావచ్చు, అది పెద్ద కార్యమే కావచ్చు, కానీ మనం నమ్మకంగా చేసినప్పుడు ప్రభువు దాన్ని మంచి కార్యంగా గుర్తించగలడు. ఈ స్త్రీలు మరి హెబ్రీ స్త్రీలకు పరిచారం చేయడానికి వచ్చి ఆ హెబ్రీ స్త్రీలకు పుట్టినటువంటి కుమారులను బ్రతికించే విషయంలో మంచి పని చేశారు. దేవుని కొరకు చిన్నదైనా పెద్దదైనా, డబ్బున్నా డబ్బు లేకపోయినా సాక్ష్యం ద్వారా మంచి కార్యాలు చేయొచ్చు. మనకున్నది ఇవ్వడం ద్వారా, మనకిచ్చిన బిడ్డలను పెంచడం ద్వారా మనం మంచి కార్యం చేయొచ్చు. అలాగే లూకాసు సువార్త 7వ అధ్యాయంలో ఒక శతాధిపతి ఉన్నాడండి. ఆ శతాధిపతి తనకు ప్రియమైన దాసుడు అనారోగ్యంతో ఉన్నప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా నా దాసుడు చావసిద్ధమైపోయాడు, ఆయనను బాగు చేయమని చెప్పినప్పుడు ప్రభు దగ్గరకు వచ్చి శిష్యులందరూ చెప్తూ ఉన్నారు, ఇతడు మన వలన మేలు పొందుటకు యోగ్యుడు, ఎందుకంటే మన ప్రజల కొరకు సమాజ మందిరము తానే కట్టించెను. ఈయన ఒక మంచి కార్యం చేస్తుండే, ఏంటంటే ప్రజలు ఆరాధించుకోవడానికి ఒక స్థలాన్ని, ఒక ఆరాధన స్థలాన్ని కట్టిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని కొరకు ఏ మంచి కార్యం చేసినా కూడా ప్రభువు మనల్ని మెచ్చుకుని